యూజువల్‌గా ఇండియాలో ఒక ఎంబీబీఎస్ చదువుకోవాలి అని అంటే ప్రైవేట్ సీట్స్ అయినా కానీ ఈజీగా 1 crore వరకు అట్లా వెళ్ళిపోతూ ఉందన్నమాట. మిడిల్ క్లాస్ పేరెంట్స్‌కి కానీ, మిడిల్ క్లాస్ వాళ్ళకు ఆ డాక్టర్ చదవాలనే ఆలోచన ఉన్నా కానీ ఇలాంటి డబ్బులు స్తోమత లేకపోవడంతో అక్కడే ఆగిపోతున్నారు. అలాంటి వాళ్ళకి ఇదొక సువర్ణ అవకాశం అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. యాక్చువల్‌గా BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వచ్చేసి $4,800కి వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి $4,800 అంటే మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 4 lakhs. సో దాన్ని మనం $2,400 పర్ సెమిస్టర్ లాగా పే చేసుకోవచ్చు, 2 lakhs పర్ సెమిస్టర్ లాగా. ఆ విధంగా చూసుకుంటే టోటల్ కోర్సు 5 years ఆఫ్ కోర్సు, 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లో కంప్లీట్ చేయడానికి టోటల్ గా 24 lakhs లో ఓన్లీ కాలేజ్ ఫీజ్ కంప్లీట్ అవుతుంది. ఇంకా ఇందులో కూడా ఇంకొక స్పెషల్ థింగ్ ఏమున్నదంటే ఎవరైతే 91% స్కోర్ ఎక్కువ స్కోర్ చేస్తారో, అంటే ఫస్ట్ ఇయర్ లో మోర్ దెన్ 90% స్కోర్ చేస్తే 50% మాత్రమే ఫీజు పే చేయాలి. అలానే సెకండ్ ఇయర్ లో మోర్ దెన్ 90% స్కోర్ చేస్తే 50% మాత్రమే పే చేయాలి. అంటే ఇయర్లీ 4 lakhs కు బదులుగా 2 lakhs పే చేస్తే సరిపోతుంది. ఆ విధంగా పర్ ఇయర్ 2 lakhs, 6 years కు 12 lakhs లో ఒకవేళ మెరిట్ స్టూడెంట్స్, ఒకవేళ పోటీ తత్వంతో మెరిట్ స్టూడెంట్స్ 12 లక్షలు కూడా MBBS కంప్లీట్ చేసే అవకాశం ఒకే ఒక యూనివర్సిటీ BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఇంత స్టాండర్డ్స్, ఇంత వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ ఉన్న దాని లోపల 12 లక్షల్లో కంప్లీట్ చేయొచ్చు. ఓన్లీ కండిషన్స్ ఏంటి, బాగా చదవాలి. కండిషన్స్ ఇంకా వేరే కాదు, వాళ్ళు బాగా చదివితే 12 లక్షల్లో కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల స్టూడెంట్స్ కూడా పోటీ తత్వం పెరుగుతుంది. సో ఈ ఎలిజిబిలిటీ రావడానికి ఎలా చదివితే బాగుంటుందని వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచుకుంటారు. దానివల్ల ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ, ఇండియాలో కానీ FMG కానీ, లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో ఎగ్జామ్స్ రాయడానికి ఈ పోటీ తత్వం వాళ్ళకు ఉపయోగపడుతుంది. సో ఆబ్వియస్లీ నేను కూడా స్కాలర్షిప్ హోల్డర్ కావాలి, సో దట్ నాకు తక్కువ ఫీజులో MBBS కంప్లీట్ చేసే అవకాశం ఉంటుందన్న పోటీ తత్వంలో వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో పీజీ చేయడానికి, ఇండియాలో పీజీ చేయడానికి అది కూడా దోహదపడుతుందన్న ఒక ఉద్దేశంతో మనకు 50% స్కాలర్షిప్ ఫర్ మెరిట్ స్టూడెంట్స్కు వీళ్ళు ఇది అవైల్ చేయడం జరిగింది. సో అలా అని చెప్పి ఇది అవకాశం ఉన్నదా లేదా అంటే చాలా మందికి మెరిట్ స్కాలర్షిప్స్ ఆల్రెడీ అవైల్ చేసుకున్నారు. చాలా మంది ప్రూవెన్ ఆల్రెడీ వస్తున్నాయి చాలా మందికి. మోర్ దెన్ ఐ గెస్ ఒక 20-30% స్టూడెంట్స్ స్కాలర్షిప్ తోటి చదువుతున్న సందర్భాన్ని ఒక పెద్ద గ్రూప్ అనేది. కాకపోతే ఎగ్జాక్ట్లీ నేను పర్సంటేజ్ ఇప్పుడు రివీల్ చేయలేను. కాకపోతే చాలా మంది ఆల్రెడీ అవైల్ చేసుకున్నారు. ఒకవేళ ది బెస్ట్ ఎడ్యుకేషన్ వాళ్ళు బాగా చదువుకుంటే వాళ్ళకు ఉపయోగపడతారు. ప్లస్ ఫైనాన్షియల్గా కూడా పేరెంట్స్కు భారం కాకుండా 50% ఫీజులోనే, ఆల్రెడీ తక్కువ ఫీజు, అందులో 50% ఫీజులోనే చదివే అవకాశం ఉంటుంది. చాలా మంది స్కాలర్షిప్ హోల్డర్ ఆల్రెడీ ఉన్నారు. లాస్ట్ ఇయర్ స్కాలర్షిప్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అంతకన్నా ముందు స్కాలర్షిప్ వచ్చిన వాళ్ళు. ఇది అఫీషియల్లీ మెన్షన్డ్. ఇది నేను చెప్పడం కాదు, ఈవెన్ BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. కాబట్టి స్టూడెంట్స్, ఒకవేళ మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే 90% ఎక్కువ ఉన్నారో ఆ ఇంటర్మీడియట్ 90% స్కోర్ని మీరు MBBSలో కూడా కంటిన్యూ చేస్తే మీకు ఆ స్కాలర్షిప్ మీకు కూడా ఖచ్చితంగా వర్తిస్తుంది. దానివల్ల మీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా పెరుగుతుంది. అది మీ ఫ్యూచర్ కూడా బాగా ఉపయోగపడుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. పేరెంట్స్ వైజ్ నుంచి దూరంగా పంపిస్తూ ఉన్నాము. ఆడపిల్లల విషయంలో అయినా కానీ, వాళ్ళ సేఫ్టీ విషయంలో అయినా కానీ, అంటే కంట్రీ అయితే చాలా సేఫ్ అని కూడా అర్థమైపోయింది, ఆల్రెడీ మెన్షన్ చేశారు కాబట్టి. అండ్ వాళ్ళ హాస్టల్ విషయంలో అయినా కానీ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీస్ దగ్గర నుంచి ఎలాంటి వాళ్ళకు హెల్ప్ అనేది కూడా ఉంటుంది. ఏదైనా మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏంటి? సో జార్జియా ప్రమోట్ చేయడము ఇది ఫస్ట్ ఇయర్ కాదు, 2 years కాదు, 3 years కాదు, అంత పాస్ట్ సో మెనీ ఇయర్స్ చేస్తున్నామండి. సో మాది ఇక్కడ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఏ విధంగా అయితే ఇండియాలో రిజిస్టర్డ్ కంపెనీ, జార్జియాలో కూడా రిజిస్టర్డ్ కంపెనీ. మా కేర్ టేకర్స్ కావచ్చు, మేనేజర్స్ కావచ్చు, కుక్స్ కావచ్చు, అందరు ఉంటారు. సో వీళ్ళకు ఫుడ్ వైజ్ తీసుకుంటే వీళ్ళ మెనూ కూడా మనం ఇండియా, ఆంధ్రప్రదేశ్లో ఏదైతే